ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసినటువంటి ఫర్నిచర్ మీద ఇప్పుడు వైసీపీ నాయకులు ఇస్తున్నటువంటి సంజాయిషీ మీద తెలుగుదేశం పార్టీ నాయకులు విరుచుకుపడుతూ ఉన్నారు. గతంలో కోడెల శివప్రసాద్ గారు చేస్తే తప్పు, మీ జగన్మోహన్ రెడ్డి చేస్తే ఒప్ప అంటూ టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని అలాగే వైసీపీ నాయకుల మీద విరుచుకుపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో ప్రజాధనంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన ఇంట్లో ఫర్నిచర్ ఏర్పాటు చేయడం మీద వైసీపీ నాయకులు ఇస్తున్నటువంటి సంజాయిషి ఏదైతే ఉందో దాని మీద టీడీపీ నాయకులు విరుచుకుపడుతూ ఉన్నారు. గతంలో కోడెల శివప్రసాద్ గారిని ఫర్నిచర్ దొంగ అంటూ మీరు ముద్ర వేసి ఆయన్ని అవమానించినటువంటి నేపథ్యంలో కోడెల శివప్రసాద్ గారు చేస్తే తప్పు, మీ జగన్మోహన్ రెడ్డి చేస్తే ఒప్ప అంటూ ఇప్పుడు అసలు టీడీపీ నాయకులు ఇటు వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు దీని మీద మీ విశ్లేషణ ఏంటి? తమ్ముడు తనవాడైనా తగవు ధర్మంగా ఉండాలి. ఎందుకంటున్నాం అంటే ఆ రోజు పాపం కోడెల శివప్రసాద్ గారు మీకు గుర్తుండే ఉంటుంది, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకి విభజనలో మనకి ఫర్నిచర్ వచ్చింది. వస్తే ఇక్కడ అసెంబ్లీలో పెట్టారు, ఇక్కడ అమరావతిలో పెట్టినప్పుడు కొంత ఫర్నిచర్ మిగిలిపోయింది. మిగిలిపోతే కోడెల గారు ఏమన్నారు, నా క్యాంప్ ఆఫీస్ లో పెట్టండి నేను వాడుకుంటాను అన్నారు. అంతేగాని క్యాంప్ ఆఫీస్ అన్నారు కానీ ఇంట్లో పెట్టుకోలేదు కదా. ఆయన డాక్టరు, ఆయన ఫ్రీగా వైద్యం కూడా చేసేవారు, చాలా ఆయన పేరున్న మనిషి, మనందరికీ తెలుసు, మంచి వ్యక్తి కూడా. అయితే అదేమైంది, ఎప్పుడైతే ఎలక్షన్స్ అయి వీళ్ళు ఓడిపోయారో, తెలుగుదేశం ఓడిపోయిందో, జూలై 3న ఆయన ఉత్తరం రాశారు 2019లో, ఇట్లా ఫర్నిచర్ ఉండిపోయిందండి నా దగ్గర అని ముందు చెప్పాడు ఆయన. చెప్పి మీరు నేను కావాలంటే డబ్బు చెప్తే ఎంతో కట్టేస్తాను, నేను ఉంచుకుంటాను, మీకు అక్కర్లేకపోతే అన్నాడు ఆయన. అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి కూడా కొంతమందికి ఉత్తరం రాసినట్లుగా తన ఇంట్లో ఎంతైతే ఏదైతే ఫర్నిచర్ ఉందో ఆ ఫర్నిచర్కి ఒక విలువ కట్టండి, ఆ విలువ నేను చెల్లిస్తాను రుసుము రూపంలో అంటూ కూడా ఆయన చెప్పినట్లుగా ఆయన 10 రోజుల క్రితమే లేఖ రాసినట్లుగా కూడా వైసీపీ నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి రాశారు, ఎవరికి రాశారు, ఎప్పుడు వచ్చింది లేఖ మనం చూడలేదు కదండి. కనీసం మనకు చూపించారా సోషల్ మీడియాలో ఎవరికైనా లేఖ వాళ్ళు? అయితే ఆయన లేఖ రాస్తే తర్వాత లేఖ కూడా రాశారు. ఆయన రాస్తే ఆయనకి రిప్లై రాలేదు. అప్పుడు అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం గారికి రాశారట లేఖ. రాస్తే ఆయన అందిందని వాళ్ళు చెప్పి ఆ లేఖ పక్కకు పెట్టేశాక నర్సరావుపేట ఎంపీ గోపీనాథ్ రెడ్డి, ఆయన పేరేంటి, శ్రీనివాసరెడ్డి, నర్సరావుపేట ఎంపీ గతంలో లావు శ్రీకృష్ణదేవరాయ, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. సో నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేత వాళ్ళు కేసు పెట్టించారు, ఇట్లా ఫర్నిచర్ దొంగతనం చేశారు. చేస్తే ఆయన పాప చాలా తెల్లబోయాడు. ఆయన నేను డబ్బులు ఇచ్చేస్తాను, లేదు ఫర్నిచర్ వెనక్కి ఇస్తా అన్నాడు ఆయన. అది కాకుండా కేసు పెట్టిస్తే ఆయన దొంగగా ముద్ర వేశారు. వాళ్ళు వేసినప్పుడు ఆయన అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఈ రోజు కోడెల శివప్రసాద్ కి జరిపిన న్యాయమే మరి జగన్మోహన్ రెడ్డికి జరగాలి కదా. ఇప్పుడు మీకు కొత్త న్యాయం వస్తుందా? ఇప్పుడు ఆ రోజు నీ మనుషులు ఏదైతే చేశారో, మీరు ఏదైతే చేశారో అదే న్యాయం మీకు కూడా వర్తిస్తుంది. మన సడన్ గా లేళ్ళ అప్రెడ్ వచ్చి మేము 10 రోజుల క్రితం ఆయన లేఖ రాశారు, మేము అనుకుంటున్నాము, మేము కూడా ఫర్నిచర్ కి డబ్బు మీరు ఎంత చెప్తే అంత చెల్లించేస్తాము, ఎలా మాట్లాడతారు మీరు? అంటే మీకో న్యాయం, ఎదురువాడికో న్యాయమా? ఇది చాలా తప్పు కదండి. ఇప్పుడు అది కూడా అడిగాక మీరు ఆ మాట అంటున్నారు, లెటర్ రాస్తున్నారన్నాడు ఆయన. రాసేసారని కూడా అన్నట్టు నాకు గుర్తులేదు. 10 రోజుల క్రితమే మేము లెటర్ పంపించాము అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు 4వ తారీఖు ప్రభుత్వం వచ్చిందండి, ఎప్పుడు 12వ తారీఖు కదా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. సో ఎప్పుడు చేశారు వాళ్ళు? లెటర్ కాపీ చూపించాలి కదా నువ్వు పబ్లిక్ కి, నెంబర్ 1. నెంబర్ 2, అసలు నీ ప్యాలెస్ లో పెట్టుకున్నావా ఫర్నిచర్, నీ ప్యాలెస్ లో క్యాంప్ కార్యాలయం పెట్టుకున్నావు. సో దానికి నువ్వు ముందే చెప్పాలి. 45 కోట్లు ఖర్చు పెట్టావు మొత్తం ఫర్నిచర్ ఏంటి, మిగతా హంగులన్నింటికి కూడా. సో దీనికి అన్నింటికి కూడా నువ్వు ముందే చెప్పాలి కదా. ఈ రోజు ఒక్క ఎమ్మెల్యే కానీ, లేదా మాజీ మంత్రులు కానీ, లేదు వాళ్ళ సలహాదారు కానీ ఎవరైనా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారండి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏమైనా వివరణ ఇచ్చుకున్నారు? ఆయన ఇచ్చుకోవాలి కదా. నువ్వు ఆ రోజు కోడెల శివప్రసాద్ చనిపోయాడు ఆయన మీ వల్ల, మీరన్న నిందల వల్ల. మరి ఈ రోజు మీరు గజ దొంగ,
మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసలు కోడెల శివప్రసాద్ గారి ఆత్మహత్యకి వైసీపీ నాయకులకి సంబంధం లేదు. కోడెల శివప్రసాద్ గారు ఆయన కుటుంబ సమస్యల వల్ల చనిపోయారంటూ కూడా కొంతమంది బయటకు వచ్చి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏది కరెక్ట్? వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ రోజే చెప్పారు కదా ఇట్లా దీని వల్లే పోయారని. ఎందుకంటే సెన్సిటివ్ గా ఉండే వాళ్ళు దొంగ అంటే ఎవడైనా భరించగలరండి? ఇప్పుడు ఇంత బతికి ఇంటి వెనకాల చేసినట్టు ఆయన అంత బాధపడి ఉంటే ఆ పని చేస్తుంటాడు. ఆయన 2 లక్షల కోసం ఆయన అలా మాట అంటే ఆయన భరిస్తారా? ఈ రోజు మీకెందుకు మరి ఈ మాట? ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకుని మీరు ఎప్పటికప్పుడు ముందే ఇచ్చేసేయాలి. మీకు తెలుసు కదా పద్ధతులన్నీ అందరికీ తెలుసు. నువ్వు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేవి అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యేగా అయినప్పుడు వెంటనే ఆయన ఇచ్చేసేయాలి కదా. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ ఉంటుందండి. మీరు అది అంటే అందులోంచి బయటకు వచ్చేసినప్పుడు ఆ పదవిలోంచి ఇగో నా దగ్గర ఇవి ఉన్నాయని ఒక లిస్ట్ ఇచ్చేసి ఆయన సైన్ చేసి పంపించేయాలి ముందే. అసలు జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో ఎంత విలువ చేసేటువంటి ఫర్నిచర్ని ప్రజాధనాన్ని అక్కడ వృధా చేశారు. దానికి ఇప్పుడు ఎంత విలువ కట్టబోతున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మొత్తం అంతా మీకు ఫెన్సింగ్, కేబుల్ వైరు, తర్వాత మిగతా అన్ని కలిపి 45 కోట్ల వరకు నిన్న లెక్క తేల్చారండి. అందులో ఈ ఫర్నిచర్ మరి ఎన్ని కోట్లో మనకు తెలియదు ఎగ్జాక్ట్ గా. ఆయన మామూలు వస్తువులు వాడరు కదా, ఆయన లెవెల్ కి తగ్గట్టుగానే ఉంటాయి అన్ని కూడా. అందుకని మరి కోట్లలోనే ఉంటుంది ఆ ఫర్నిచర్ విలువ. అంటే అసలు ఎన్ని కోట్ల ప్రజాధనాన్ని తన ఇంటి కోసం జగన్మోహన్ రెడ్డి వెచ్చించుకున్నారు అంటే ఏం చెప్తారు? 45 కోట్లని విన్నామండి. 45 crores లో మీకు ఫర్నిచర్ మరి 5 కోట్లు ఉందా, 3 కోట్లు ఉందా, లేదు 10 కోట్లు ఉందా మనకు తెలియదండి. ఎందుకంటే నిన్న మనం వైజాగ్ ప్యాలెస్ కూడా చూసాం, రిషికొండ ప్యాలెస్ కూడా. అక్కడ ఉన్న ఫర్నిచర్ అవన్నీ చూస్తేనే కళ్ళు చెదిరిపోతున్నాయి. అంటే ఆయన ఏమనాలి లివింగ్ స్టైల్ మనం చూసాం కాబట్టి ఆయన లివింగ్ స్టైల్ ప్రకారం కోట్లలోనే ఉంటుంది ఫర్నిచర్ వాల్యూ. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆయన ఫర్నిచర్ వెనక్కి ఇవ్వడం లేదా దానికి లెక్కలు కట్టడం కాదండి. వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి, వైసీపీ వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. కోడెల శివప్రసాద్ చావుకి వాళ్ళు కారణం అని వాళ్ళు ఒప్పుకోవాలి, దీని మీద కేసు పెట్టాలి. ఇది ఇక్కడితో ఇలా వదిలేయడానికి అయితే వీలు లేదండి. ఎవరికైనా ఒకటే న్యాయం ఉండాలంతే. ఇప్పుడు ఇంతకీ ఆ ఫర్నిచర్ని రికవరీ చేయబోతున్నారా, లేకపోతే అసలు ఆ ఫర్నిచర్కి చెందినటువంటి ధనాన్నైనా రికవరీ చేయబోతున్నారా ఇప్పుడున్న ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? రికవరీ ఎలాగే చేస్తారండి? రికవరీకి ముందు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఆన్సర్ ఇవ్వాలండి. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన వాడుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఒక సంజాయిషి ఇచ్చుకుని తర్వాత కోడెల శివప్రసాద్ గారి విషయంలో కూడా ఆయన సంజాయిషి ఇవ్వాలి. ఆ రోజు జరిగిన దానికి వాళ్ళు 2 లక్షల గురించి ఆయన లెటర్ రాసినప్పుడు ఫర్నిచర్ గురించి వాళ్ళు ఎందుకు పబ్లిక్ గా ఆ రోజు మాట్లాడలేదు? దొంగని ముద్ర వేశారు, దొంగని వాళ్ళే అన్నారు ఆ రోజు. దాని బదులు వాళ్ళు రికవరీ చేసి ఉండాలి కదా ఆ రోజు. సరే జరిగిందండి, మీరు తీసుకున్నారు, వెనక్కి ఇచ్చేయండి అని వాళ్ళు ఆ రోజు చేస్తుంటే అదే న్యాయం ఇక్కడ వర్తిస్తుంది. ఇప్పుడు ఒకవేళ కోడెల శివప్రసాద్ గారు ఈ ఫర్నిచర్ విషయంలో దొంగని వైసీపీ వాళ్ళు గతంలో భావించుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదే ఫర్నిచర్ విషయంలో దొంగని టీడీపీ నాయకులు భావిస్తున్నారా అంటే ఏం చెప్తారు? టీడీపీ నాయకులు కాదు, ప్రజలు కూడా భావిస్తారండి. నాయకులు పక్కన పెట్టండి, నాయకుల సమస్య కాదు, నాయకులు పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రజలకి ఈయన ఆన్సర్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఉత్తరం రాస్తేనే కదా మీకు తెలిసిన ఫర్నిచర్ ఉందని. ఆయన దాచుకోలేదు కదా, వెంటనే రాశాడు కదా లేక. ఆయన విదిన్ నో టైం ఆయన ఉత్తరం రాశారు మీకు కోడెల శివప్రసాద్ గారు. ఆ రోజు విదిన్ 3-4 days లో ఆయన రాసినట్టున్నారు. మళ్ళా స్పీకర్ కూడా ఆయన లెటర్ రాశారు. ఆయన పద్ధతిగానే వెళ్ళారు కదా ఆ రోజు. ఆయన చెప్పారు కూడా, ఇట్లా నా దగ్గర ఉంది బాబు, ఇట్లా విభజన సమయంలో ఇలా జరిగింది అని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన. ఇచ్చాక కూడా మీరు దొంగ అని ఒక బిరుదు అంటగట్టారు కదా. మరి అలా చేసిన వాళ్ళు ఆ రోజు మీరు ఎందుకు ఫర్నిచర్ వెనక్కి తీసుకోలేదు? లేదు దానికి ఒక లెక్క కట్టి ఓకే మీరు ప్రభుత్వ ఖజానాకి డబ్బు కట్టండి అని అంటే ఆయన కట్టి ఉండేవాడు. మీరు అవేమీ చేయలేదు. మరి ఈ రోజు మీకు అట్లా అదే న్యాయం వర్తించదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి సంజాయిషి ఇవ్వాలండి. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పాలి? వైసీపీ నాయకులు కోడెల శివప్రసాద్ గారిని ఉద్దేశించి మీరు ఫర్నిచర్ దొంగ అని ఆరోపణలు చేయబట్టే కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకున్నారని మీరు చెప్తున్నారా? నేను చెప్పట్లేదండి, జరిగిన వాస్తవం అది. ఆ రోజు ఇది నేను చెప్పిన మాట కాదు, ఆ రోజు జరిగిన వాస్తవం. మీరు ఆ రోజు పేపర్లు చూసారంటే మీకు అర్థం అవుతుంది. ఆ రోజు సోషల్ మీడియా ఇంత లేనట్టుంది, నాకు తెలియదు. సోషల్ మీడియా కూడా మనం చూసుకోవచ్చు. ఏది ఏమైనా కూడా దీనికి అంతటికి వైసీపీ వాళ్ళు కారణం అండి. జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలండి నడిపిస్తారు. ఆయన తెర వెనక ఉండడం కాదు, తెర ముందుకు వచ్చి ఆయన వాస్తవాలు మాట్లాడాలి, సంజాయిషి ఇవ్వాలి. కోడెల శివప్రసాద్ గారి చావుకి వాళ్ళు బాధ్యత వహిస్తూ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అంతే ప్రజలు కోరుకుంటున్నది ఇది.